వెల్కమ్ టు రాజారెడ్డి వ్లాగ్స్. టుడే కంటెంట్ వచ్చేసి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, 60 సంవత్సరాల వయసు దాటిన పెద్ద మనుషులు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు కానీ ఏదైనా టవల్ కానీ తీసుకొని పూర్తిగా తలను కప్పుకొని వీలైనంత వరకు శరీరాన్ని కప్పుకొని వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి తగు మోతాదులో వాటర్ తీసుకోండి. ఎందుకంటే వేసవి తాపం, ఎండ వేడి వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఈ వేసవి తాపం నుంచి తగ్గించుకునేందుకు చక్కెర నీళ్ళు, టెంకాయ నీళ్ళు, బెల్లంతో తయారు చేసినటువంటి పానకం ఇటువంటి పానీయాలు తీసుకోండి. కూల్ డ్రింక్స్ తాగవద్దు, అది చాలా ప్రమాదకరం. ప్రమాదకరం అంటే మేము ఇప్పుడు తాగుతున్నాం, ఏం జరగలేదు అనుకోవద్దు. స్లోగా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ వల్ల బాడీ మీద ప్రభావం ఉంటుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం దానిలో ఉంది. దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కంటిన్యూగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బీపీ, గుండె జబ్బులు ఇటువంటివి వచ్చే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు తెలియజెప్తున్నారు. కాబట్టి కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగద్దు. వీలైనంత వరకు తక్కువ టెంపరేచర్ ఉండే ఫ్రిడ్జ్ వాటరు ఇవి కూడా తగ్గించండి. ఎటువంటి సహజసిద్ధమైన కుండలో నీళ్ళు ఇవే తాగండి. ఎందుకంటే శరీరంలోకి నువ్వు 40 డిగ్రీస్ ఉన్నటువంటి టెంపరేచర్లో 18-20 డిగ్రీస్ ఉన్నటువంటి టెంపరేచర్తో ఉన్నటువంటి వాటర్ను, అది చల్లగా నువ్వు తీసుకోవడం వల్ల దాన్ని అధిగమించేందుకోసం ఇంకా టెంపరేచర్ను బ్యాలెన్స్ చేసుకునే దానికోసం పెంచడం జరుగుతుంది. దానివల్ల త్వరగా దాహం వేసి ఇంకా ఎక్కువగా వాటర్ తీసుకోవాలనిపించి దాహం తీరదు. కాబట్టి సహజసిద్ధమైనటువంటి డ్రింక్స్ మాత్రమే తాగండి. కూల్ డ్రింక్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇంకా వీలైనంత వరకు ఎటువంటి పనులు ఉన్నా కూడా ఉదయం 10-11 లోపల చూసుకొని ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. సాయంత్రం 4 తర్వాత బయటికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేయండి. తప్పనిసరి పరిస్థితులు ఉన్నవాళ్ళు గొడుగు, టవలు ఇలాంటివి తీసుకెళ్ళి మీ శరీరాన్ని కప్పించుకొని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నామని ఒక చిన్న సలహా మీ అందరి కోసం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, and please subscribe to my channel. Okay.